ఓర్ నాయనో, బోట్ చూసారా తిరగబడిపోయింది. చాలా పెద్ద ప్రమాదం తప్పిందబ్బా. ఇదంతా జరిగింది ఒక చిన్న పిల్లోడి వల్ల అంట. మన పల్లెటూర్లు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇక్కడ పల్లెటూర్లు ఎలా ఉన్నాయో చూడండి. చుట్టూ అటువైపు ఇటువైపు మొత్తం ఫార్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగుందబ్బా. ఎలా ఉందో కుర్రోడు ఊపు మీద ఉన్నాడు, ఊపేస్తున్నాడు, మామూలుగా లేదు. తినేసింది. కిలుం జియో ఫారెస్ట్ పార్క్ అంట. అసలు ఎలా ఉందో చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా, అదిరిపోయింది అసలు. ఇప్పుడు మనకి అటువైపు కనిపించేదంతా థాయిలాండ్ అంట. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి లంకావి ఐలాండ్లో ఉన్నా కదా. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు. మనం లంకావి ఐలాండ్స్కి అయితే వచ్చేసాము జస్ట్ 1000 రూపాయలతోనే. దానికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ప్రస్తుతానికి అయితే లంకావిలో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయినా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. చాలా ఫేమస్ భయ్య ఈ ట్రిప్ అనేది. మీరు తప్పకుండా లంకావి వచ్చినప్పుడు అయితే ఈ ట్రిప్ని అయితే మిస్ అవ్వకండి. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా వీడియోలో ఉంటుంది. మనం ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎంత ఛార్జెస్ పడుతుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఇస్తాను. అదిరిపోద్ది వీడియో అయితే. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, నాకు కూడా కొంచెం బూస్టప్లో ఉంటుంది. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. మనం అయితే ఇప్పుడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం అబ్బా. 4 అవర్స్ ట్రిప్ ఉంటుంది ఇది. మధ్యాహ్నం 2 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఇదిగోండి ఇక్కడ బాబాయ్ దగ్గర బుక్ చేసుకున్నాము. మన హోటల్ జస్ట్ ఇదిగోండి ఆ ముందే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ లోనే. ఇలా వస్తే హాయ్ బ్రో, మా వైజాగ్ రోడ్ మామూలుగా కాదు. ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఎంత ఏంటి అనేది లోపలికి వెళ్ళి చెప్తాను, ఒకసారి ఆగండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్ లో అయితే ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే ఆ గ్రూప్ కి వెళ్ళాలనుకుంటే పెర్ హెడ్ 100 రింగి స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ 9-9:30కి స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 2 to 3 అవుతుంది, ఆ టైం అవుతుంది. విత్ ఇంక్లూడ్ ఫుడ్ ఉంటుంది, పికప్ డ్రాప్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అదే మీరు సపరేట్గా వెళ్ళాలనుకుంటే మేము ఇప్పుడు తీసుకున్నాం. ఇదిగో నీళ్ళు మన తెలుగు వాళ్ళే. ఏంటంటే ఒక 6 మెంబర్స్ కలిపి 380 రింగిట్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే 8 మెంబర్స్ అయినా వెళ్ళొచ్చు. 6 మెంబర్స్కే మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి షేర్ చేసుకోవాల్సిందే. బ్రో నవీన్ ఎక్కడి బ్రో? షూర్ బ్రో, షూర్ బ్రో, తప్పకుండా. ఛానల్ నేమ్ నవీన్ టాక్స్ అండ్ రివ్యూస్ ఉంటుందంట, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్రో కూడా మలేషియన్ కుమ్మేస్తున్నాడు, మామూలుగా కాదు. బాగా చేయి బ్రో, బెస్ట్ ఆఫ్ లక్ బ్రో. ఎవరి నేమ్? జితేంద్ర గుప్తా వైజాగ్ నుంచి వచ్చారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారబ్బా. మీరు కూడా చక్కగా తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకొని మలేషియా ట్రిప్ అయి బాగా అయిపోద్ది. ఓకే బ్రో, నాన్న కుమ్మేద్దాం ఇంకా. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యా షూర్, గివ్ మీ యువర్ ఫోన్ నంబర్. ఓకే బాయ్ బాయ్. అదే మీరు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకుండా హైలాండ్ ఓపింగ్ ఉంది కదా, 3 మ్యాజికల్ ఐలాండ్స్ ఉంటాయి. అందులోకి తీసుకెళ్తారంటే అక్కడ మనం స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఆ ప్లేస్కి. అదేంటంటే పెర్ హెడ్ వచ్చి 40 రింగేట్స్ తీసుకుంటారు. గ్రూప్ టూర్ ఉంటుంది. బ్రో మ్యాజికల్ ఐలాండ్స్ హౌ మచ్ టేక్ టైం? 4 అవర్స్. ఓకే, అది కూడా 4 అవర్స్ ఉంటుంది. అలా డిఫరెంట్ ఉంటాయి అబ్బా. సన్సెట్ క్రూజ్ ఉంటాయి, చాలా ఉంటాయి. సన్సెట్ క్రూజ్ చూడండి, ఇదిగోండి సన్సెట్ క్రూజెస్ ఉంటాయి. ప్రైజెస్ అనేది కొంచెం వాళ్ళు చెప్తారు, కొంచెం బార్గెన్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని. ఇప్పుడైతే మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్కి అయితే వెళ్ళడానికి అయితే బుక్ చేసుకున్నాము. 380 రింగిట్ స్టార్ట్ చేశారు. అంటే అది ప్రైవేట్ బోటు, ప్రైవేట్గా మన వరకు సపరేట్గా తీసుకున్నాము. షేరింగ్ కావాలంటే ఓన్లీ ఎర్లీ మార్నింగ్ ఉంటుందంటే. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్నం ఉండవంట, ప్రైవేట్గానే తీసుకొని వెళ్ళాలి. ప్రైవేట్ దాంట్లో ఏంటంటే 8 మెంబర్స్ వెళ్ళొచ్చు. 380 రింగిట్ స్టార్ట్ చేస్తారు. మేము ఏంటంటే 6 మెంబర్స్ ఉన్నాము. మన తెలుగు వాళ్ళు 4 ఉన్నారు భయ్య, ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళతో కలిపి మేము 6 మెంబర్స్ కలిపి వెళ్తున్నాము. 380 రింగిట్స్ మనం షేర్ చేసుకుంటే పెర్ హెడ్ వచ్చి 63 రింగిట్స్ అలా పడుతుంది. మన కరెన్సీలో చెప్పాలంటే 1000 to 1200 అలా అవుతుంది అనుకుంటా. పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక రింగెట్ వచ్చి 18 రూపాయలు. 63 రింగెట్స్ అయితే మనం ఛార్జ్ చేశారు. దీంట్లో ఫుడ్ ఉండదు, పికప్ డ్రాప్ ఏముండవు, మనమే బండి వేసుకొని పోవాలి ఆ పాయింట్ దగ్గరికి. అదే వీళ్ళ దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ అది బుక్ చేసుకుంటే 100 రింగెట్స్. అది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్పే, విత్ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది, విత్ ఇంక్లూడ్ ఫుడ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. మీకు కనుక ఖచ్చితంగా టైం ఉంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్ అయితే చేయండి, ఫుల్ డే చేసేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో. వాటర్ మర్చిపోయి
ఓకేనా, ఇంకైతే మనం ప్రైవేట్గా బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. మనం జెట్టీకి వెళ్తున్నాం ఇప్పుడు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్కి వెళ్ళాలంటే ఒక జెట్టీకి అయితే వెళ్ళమన్నాడు బాబాయ్. మనం బండి వేసుకుని అయితే ఆ జెట్టీకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళే దారిలో చూడండి మొత్తం పల్లెటూరు ఇదంతా. మన పల్లెటూరులు ఎలాగుంటాయో ఒక్కసారి ఇక్కడ పల్లెటూరులు ఎలా ఉన్నాయో చూడండి. చుట్టూ అటువైపు ఇటువైపు మొత్తం ఫార్మింగే చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుందబ్బా. ఒక్కసారి మొత్తం వ్యూస్ అయితే చూడండి, చాలా బాగున్నాయి. వచ్చేసాం, ఇదిగోండి ఇక్కడ ఇదే జెట్టీస్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి. మన హోటల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్గా ఒక 30 కిలోమీటర్స్ దూరంగా అయితే వచ్చాము. ఇదంతా కార్ పార్కింగ్, మొత్తం బైక్ పార్కింగ్ అన్నీ ఇదే. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. ఏదైనా ఫుడ్ కావాలంటే ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోతాం. వెల్కమ్ టు తంజంగ్రు అంట. బోట్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి. మ్యాంగ్రోవ్ రివర్ క్రూజ్, స్విమ్మింగ్, స్నార్క్లింగ్, ఫన్ ఫిషింగ్, ట్రోలింగ్, ఐలాండ్ డ్రాప్, ప్రైవేట్ ఐలాండ్, క్రొకోడైల్ చాలా ఉన్నాయి అయ్యా. ఇవన్నీ చూడాలంటే ఫుల్ డే ప్లాన్ ఉండాలి దీనికి మనకి. అవన్నీ ఏంటి ఐలాండ్స్ అనుకుంటా. వామ్మో చాలా ఉన్నాయి అబ్బా. ఓకే, ఇంకా అయితే మనం లోపలికి వెళ్ళిపోయి మనదైతే ఎక్కేద్దాం. లోపలికి రాగానే పెద్ద ట్విస్ట్ అబ్బా. ఓరు నాయనో, బోర్డు తిరగబడిపోయింది చూడండి. మనం ప్రైవేట్ బోట్లు బుక్ చేసుకున్నాం కదా, ఇవే. అది మనోడిని అడిగితే ఆ బోటే అని చెప్పాడు. మా జీవితం ఒక్క 10 నిమిషాల ముందు వచ్చుంటే మనకి మామూలుగా ఉండే కాదు, పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవాలి. బోటు మునిగిపోయిందబ్బా. ఇదంతా ఒక చిన్న పిల్లడి వల్ల జరిగిందంట. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఇలాంటి ట్రిప్స్కి వచ్చినప్పుడు మీరు. ఏంట్రా క్లాప్స్ కొడుతున్నారు? క్లాప్స్ సక్సెస్ఫుల్ గా అయితే దాన్ని లాగేయడం వల్ల పైకి ఎక్కేసింది. బా, ఎవరికేం దెబ్బలు తగిలినా బ్రో? లోపల మునిగిపోయారు, బయట తీశారు, బ్యాగులు అన్ని బయటికి లాగారు. ఓ నాయనో, అసలే మన ఫోన్లు ఏమైనా ఉంటే ఎలక్ట్రికల్ అన్ని గోయిందాగా అయ్యి. అది మీరు పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని పట్టుకోవాలి. చాలా డేంజర్ అండి చోట్ల పిల్లలతో వచ్చినప్పుడు. జాగ్రత్తగా ఉండండి. మనమైతే మ్యాంగ్రోవ్ ట్రిప్ అయితే బుక్ చేసుకున్నాం కదా. అక్కడ బాబాయ్ మనకు ఒక కవర్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర చూపిస్తే కనుక మనకైతే ఒక బోట్ అరేంజ్ చేసి వాళ్ళైతే తీసుకెళ్తారు. దాంట్లో వీళ్ళందరూ దానికి రెడీగా ఉన్నారు. అందరూ మ్యాంగ్రోవ్ ట్రిప్కి వెళ్ళడానికే, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్కే. ఇదిగో బాబు మా బోట్ డ్రైవర్ మాత్రం కొంచెం ఈ రెస్క్యూలో ఉన్నాడంట. ఇప్పుడే బోట్ మునిగిపోయింది కదా, దాన్ని అయితే ఇప్పుడు తిరగేశారు. దాంట్లో ఉన్నాడు. బాబాయ్ వస్తే మనం వెళ్ళిపోవడమే. మన బోట్ అయితే వచ్చేసింది. ఇదే మన బోటు. మనం ఈ రోజు దుమ్ము దులిపోయి దీంట్లోనే. వీళ్ళు అయిపోయింది అనుకుంటా, కంప్లీట్ అయిపోయి వచ్చేసినట్టున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఎక్కేసి కుమ్మేద్దాం మొత్తం. వచ్చేయండి బ్రో, జాగ్రత్తరా, పైన తగులుతురా. ఓకే ఓకే, సింగిల్, నో ప్రాబ్లం. ఎవరైనా రండిరా బాబు, ఖాళీగా ఉంది రే. ఎవరైనా రండిరా. ఇదిగోండి, ఇప్పుడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్ అయితే అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. అందరం తెలుగు వాళ్ళే, మళ్ళీ మామూలు కూడా ముందు. మలేషియాలో లంకావి ఐలాండ్ లో తెలుగు వాళ్ళ రచ్చ అది. మరి అందులో 3 యూట్యూబర్స్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దుమ్ము లేపి పడితే ఈరోజు తెలుగు వాళ్ళు అందరం కలిసి. ఓకే, ఇంకెళ్ళిపోదాం. లెట్స్ గో. చూడండి, అది బోట్ ఏ రేంజ్ లో లేపాడా బాబాయ్. అరే ఏముందరా, మధ్యలో రెస్టారెంట్. మా జీవితం పిచ్చి పీక్స్ అంతే. ఇంకా అది
వాట్ ఇస్ ద పాయింట్? ఈగల్ పాయింట్. ఈగల్స్ వస్తాయండి, ఇదిగో గ్రద్దలు వస్తాయని చెప్పి ఆపాడు. మా ఊర్లో బొచ్చుడు చూసానులే బాబు పానే. ఇన్ని గ్రద్దలు ఏముందిలే కానీ వీళ్ళంటే చూసి ఉంటారు గ్రద్దలు. మాకెందుకు? ఇదంతా ఈగల్ స్పాట్ ఇది. సో ఇక్కడికి మామూలు ఉండదంతా పెదవాడు ఇక్కడ పోతే బాగా ఏగలే ఉందని మనం రోజు చూస్తాం కదా గ్రద్దలు. ఆ గ్యాంగ్ ఎవరు అనుకుంటారు? మన ఇండియన్సే. తెలుగు ఇండియన్స్ అనుకుంటా. ఇండియన్ వాళ్ళే, ఇండియన్సే, నార్త్ వాళ్ళు అనుకుంటా. మామూలు కూడా ఇండియా వాళ్ళు ఎక్కడ ఉన్న రచ్చ రంబోలో మామూలు కూడా రచ్చలు అయిపోతారు అంతే. ఇదంతా ఈగల్ పాయింట్ ఉంది. గ్రద్దలు చూడడానికి కూడా ఒక పాయింట్ పెట్టుకున్నారు వీళ్ళు. అదిగో గ్రద్దలు కిందకు వచ్చి అదిగో మన పెద్ద పెద్ద గ్రద్దలు ఉంటాయి, చిన్న చిన్న గ్రద్దలే. మన గ్రద్దలు చూసుకుంటే దడుచుకుంటే ఏమైతే. ఇదిగో ఈ గాయాలు మా ఫుడ్ లేకుండా మీరు వస్తే ఎలారా బాబు అని కిందకు వస్తుంది. ఈగల్ పాయింట్ ఇది. సైలెంట్ గా ఉంటే గ్రద్దలు కిందకు వస్తున్నాయి అంటే. ఇగో కిందకు వచ్చేసి కింద ఏముంది బోట్లు ఇవన్నీ దుమ్ము లేపుకుంటూ వెళ్తున్నారు కదా. చిన్న చిన్న ఫిష్లు కానీ పైకి వస్తాయి కదా, అవి తినడానికి వస్తున్నాయి అంతే. కానీ చాలా బాగుంది అబ్బా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మాత్రం. మీరు లంకావి వచ్చారంటే, లంకా వేలాండ్కి వచ్చారంటే ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ టూర్ని అయితే తప్పకుండా చూస్ చేసుకోండి. మనం ఎక్కడున్నా రచ్చ మామూలుగా ఉండదు మరి. అదిగో గ్రద్ద. బాయ్ బాయ్ గ్రద్ద. ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు దాకా వచ్చింది ఒక దారి, ఇప్పుడు నుంచి వెళ్ళేది ఇంకో దారి. మామూలుగా ఉండదు మరి వెళ్ళే దారి చూడండి. ఇప్పుడు అలా 2-3 మెంబర్స్ వెళ్ళాలంటే మీరు ప్రైవేట్ మీ వరకే సపరేట్గా బోట్ అయితే మాట్లాడుకొని వెళ్ళొచ్చు. మంద కూడా ప్రైవేటే. అందులో 8 మెంబర్స్ వెళ్ళొచ్చు. మేమంటే 6 మెంబర్స్ వెళ్తున్నాం ఇప్పుడు. లేదా 2 మెంబర్స్ వెళ్ళినా ఒకటే కాస్ట్ ఉంటుంది, 8 మెంబర్స్ వెళ్ళినా ఒకటే కాస్ట్ ఉంటుంది. అది మన ఇష్టం, మనం ఎంతమంది వెళ్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చూడండి ఎలా ఉందో. బాగుందా?
బాగుందా 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 చేపలు ఫిష్లు ఉన్నాయా ఫిష్లు జాగ్రత్త బా ఇప్పుడు ఇంకో స్పాట్కి వచ్చాము వావ్ బాబా క్రొకోడైల్ కేవ్ బాబా ఏముందరా క్రొకోడైల్ కేవ్ అంటే ఇదంతా ఇది క్రొకోడైల్ షేప్ అంటే అంతే ఇది క్రొకోడైల్స్ ఏమి ఉండవు అంటే ఒక 5-6 పాయింట్స్ అలా ఉంటాయి ఆ పాయింట్స్ అన్ని చూపించుకుంటారు ఇందాక మనకి ఏగల్స్ పాయింట్ చూపించారు కదా ఇప్పుడు క్రొకోడైల్ కేవ్ అది అంటే క్రొకోడైల్ మోడల్లో ఉంటుంది అంతే క్రొకోడైల్స్ ఏమి ఉండవు ఇక్కడ ఏదో ఫిష్ ఫామ్ అంట ఉన్నది ఐలాండ్ ఈ ఐలాండ్లో దీంట్లో తిరుగుతూ ఉంటే మధ్యలో ఇలాంటి ప్లేసెస్ అక్కడక్కడ వాటర్ ఫ్లో పెరిగిపోతే ఏమవుతాయి వీటి పరిస్థితి అవి కూడా లెగుస్తాయా ఓకే వాటర్ ఫ్లో పెరిగినా పర్లేదు అయితే ఓకే మీరు చెప్తున్నాడు హాయ్ చెప్పరా హాయ్ చెప్పరా ఇక్కడ కూర్చొని చెప్పు హాయ్ బోలో పాపా హాయ్ బోలో లోకల్స్ అనుకుంటా వాళ్ళు చేపలు పట్టుకుంటున్నట్టున్నారు ఇక్కడ ఫిష్ ఫామ్ ఉంది అండ్ రెస్టారెంట్ కూడా ఉంది మధ్యలో ఫుడ్ ఏం తినాలంటే చుట్టూ ఇదంతా ఐలాండ్ మధ్యలో చిన్న ప్లేసెస్లో మళ్ళీ ఇలాంటి చోట్ల కూడా రెస్టారెంట్లు పెట్టారు దొబ్బడం గడిగా దొబ్బుతారులే కానీ బాగా పెట్టారు పెద్ద రొయ్యలు చేపలు పీతలు అవన్నీ ఉన్నాయి ఏదైనా కావాలంటే చెప్తే తీసి వండేసి ఇచ్చేస్తారు మనం తినొచ్చు అది ఇది ఫిష్ ఫామ్ కాదు ఇది ఒక రెస్టారెంట్ అంతే తినడానికి ఆపాడు ఎంత తినాలని కూడా తినడమే అరే ఇది ఇటువైపు ఉందిరా ఇది ఇక్కడ ఉంది ఇది ఫుడ్ అక్కడ పెడుతున్నాడు అక్కడ కూడా ఉంది బ్రో తినేసింది ఏంటి బ్రో అసలు అది ఏం ఫిష్ అది అలా ఉందండి ఫిష్ అది నీళ్ళు మీద వస్తుంది చేప ఇష్టం లేకపోతే పిలు అమ్మా మెరుపు దిగా వచ్చింది లోపలికి ముంచు ఎలా అనిపించింది ఏదో బాగుంది బ్రో ఏం చేప అర్థం కావట్లేదు చూస్తేనేమో జెల్లీ ఫిష్ తెలీదు చేప తెలీదు ఏదో వెరైటీగా ఉంది ఫిష్లు తింటుంది పెట్టా దాని పేరు ఏం మరి సర్రమని దూరిపోయింది అది నోట్లోకి వెళ్ళిపోయింది ఇది కంప్లీట్ చేసుకొని మనం అయితే ఇంకా స్నోర్క్లింగ్ అవన్నీ ఉన్నాయి దీంట్లో మనకి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అవన్నీ చేయాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది తప్పకుండా ఈ లంక ఈ బ్లాగ్స్ అయితే అన్నీ చూడండి చాలా బాగుంటాయి అక్కడ ఏదో రెస్టారెంట్ దగ్గర ఆపేసాడు తినేసి మళ్ళీ బయలుదేరాం మళ్ళీ లేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు బాబాయ్ కొట్టు 4 గంటల ట్రిప్ అది అసలు మహా ఏదో గంటన్నర అయిందంటే ఇంకా చాలా టైం ఉంది చూడాల్సినవి చాలా ఉన్నాయి వచ్చేసాం బ్యాట్ కేవ్ అంట ఏముండదు గబ్బిలాలు ఉంటాయి అంతే ఇదేంటి కోతులుండే ఏరియాలో ఉన్నట్టుంది బాబాయ్ ఎక్కడికి ఉంటావా వదిలేసి దొబ్బేస్తావా ఇక్కడ ఇల్లుంటే చెప్పు అది తీసుకొని ఉండిపోతాం కనీసం అటేపుకి వెళ్ళి పార్కింగ్ చేస్తున్నట్టున్నారులే కానీ ఉండి బాబాయ్ అక్కడే వచ్చేస్తాం ఎంట్రన్స్ ఫ్రీ అంట కానీ మనకేం అవసరం లేదు మనం వెళ్ళిపోదాం గబ్బిలాల గుహ మనం చూడండి గబ్బిలాల ఇక్కడికి ఏంటంటే వీళ్ళకి స్పెషల్ అయ్యి వండుకొని తింటారు కూడా కావాలంటే తీసుకెళ్ళొచ్చు రండి ఇక్కడ పట్టుకొని అది మరి మ్యాటరు
ఇవన్నీ వింతగా చూస్తారు. కాకపోతే ఏంటంటే ఏదో దీవిలో ఉంది కాబట్టి దీవినైనా చూద్దాం అని అనుకొని వెళ్తున్నాం అంతే. వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి ఒకసారి చూద్దాం. అరే చిన్నప్పుడే మలేషియా చూసేస్తున్నావురా, సూపర్ రా. ఈడింకా సూపర్. ఎరా చిన్నప్పుడే మలేషియా చూసేస్తున్నావు. ఇదిగో పెద్ద ఏక ఇదిగో నా యూట్యూబ్ ఛానల్ చూసుకో నువ్వు. మంకీసా సరే వెళ్దాం. ఇదిగో పెద్ద ఏక నా యూట్యూబ్ ఛానల్ చూసుకో నువ్వు నన్ను. హైఫై కోతులు ఉంటాయంట, జాగ్రత్త. మీ చేతులు ఏమైనా పెట్టుకున్నారంటే వెళ్ళిపోతాయి అంతే, లాక్కి వెళ్ళిపోతాయి. లోపలకా ఏంటి? ఇదిగో లోపల గుహ అలా ఉంటదంట. ఇదిగో ఈ రకమైన గబ్బిలాలు ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి లోపల. ఫ్లాష్ ఏం ఆన్ చేయకూడదంట, సైలెంట్గా ఉండాలంట. మళ్ళీ సైలెంట్గా లోపలికి వెళ్ళాలంట, ఫ్లాష్ ఏం ఆన్ చేయకూడదంట, గట్టిగా మాట్లాడకూడదంట. ఇదిగో గుహ, గబ్బిలాల గుహ. ఏంట్రా సౌండ్లు అలవాస్తున్నాయి. చీకటి గుహలో దూరిపోయినట్టుంది. ప్లేస్ భలే ఉంది కదా. గుహ పెద్దదే, కాకపోతే లోపల నుంచి వచ్చేది చిన్నది, పెద్దదేం కాదు. చీకటిగా ఉంది లోపలంతా. ఫ్లాష్ ఏం ఆన్ చేయకూడదంట, సైలెంట్గా ఆ స్మెల్ చూసుకొని వచ్చేయాలి అంతే. లోపల ఏం కనబడవు, చీకట్లో ఏం కనబడతాయిలే కానీ. కాకపోతే చుట్టూ చూడండి ఫారెస్ట్ ఎలా ఉందో. చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ కూడా. ఎలా అనిపించింది బ్రో ట్రిప్? నాకైతే ఇప్పుడు వరకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నిజంగా చెప్తున్నా చాలా బాగుంది చూడడానికి. ఏంటి డెఫినెట్ గా రికమెండబుల్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా మీరు ఎటు చూసినా కూడా గ్రీనరీ ఉంటది, ఎక్కడ మనకి పొల్యూషన్ కానీ ఏది లేదు. చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం ట్రిప్. ఆ 4 hours మాత్రం మీరు వేరే లోకంకి వెళ్ళి వస్తారంటే. మన అవతార్ లో అదేంటిది అది పాండోరాకి వెళ్తారు సార్. ఇది పాండోరా వర్షన్ 2.0 లా ఉంది. అంట లోపల గబ్బిలాలు ఉంటాయి. గబ్బిలాల కోసం కూడా గుహ ఏర్పాటు చేసినట్టున్నారు, లేదా అవే ఏర్పాటు చేసుకున్నా మనకు తెలియదు కానీ అవి చూసుకొని బయటకి అయితే రమ్మన్నారు. చూసుకొని వచ్చాం, ఒక గబ్బిలు కూడా కనబడలేదు. ఇక్కడ 4-5 ఫోటోలు దిగాము, బయటకి అయితే పోతున్నాం. అక్కడ బోర్డు పెట్టారు, మీ సావుకు మీరే బాధ్యులు, మాకైతే సంబంధం లేదని ఒక బోర్డు కూడా ఉంది. అంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదని అర్థం. చూసుకొని పోదాం. ఓకే బాయ్. చూడండి అసలు అలాగున్నాయి మొత్తం. అవి ఎండిపోయినాయో లేదో, అలా ఉంటాయో ఏమో తెలియదు కానీ కింద మాత్రం అలాగున్నాయో. బాబా మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అంటే ఇలా ఉంటాయి. అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, భలే ఉంది. అది కూడా వర్షం పడుతుంది లైట్గా. చూడండి జాగ్రత్తగా వెళ్ళాలంటే ఒంగోని వెళ్ళాలి. పైన చూడండి. ఓ ఏంది బ్రో ఇది? ఒంగోనికి అది కూర్చొని వెళ్ళాలనుకుంటా. ఇదిగో కూర్చొని నడవాలి. ఇదిగో ఇక్కడ కూడా అంతే, కొంచెం ఇక్కడ ఒంగుంటే పర్లేదు. ఓ నాయను అబ్బా, ఇలా బయటకు వచ్చేసాం. ఇదిగోండి ఈ బొక్కలు అన్నీ తిరుక్కుంటే అయితే మనం ఈ బ్యాట్ కేవ్ని అయితే కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చేసాం. అది మ్యాటర్. ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. అన్ని సినిమా విజువల్సే. సినిమాలో ఎలాగుంటే ఆ విజువల్సే ఉన్నాయి. చూడండి అసలు షూటింగ్స్ జరిగే ప్లేసెస్ ఇవన్నీ షూటింగ్ చేస్తారు కదా ఇంగ్లీష్ మూవీస్ అవన్నీ ఇలాంటి ప్లేసుల్లోనే. నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. మూల చూడండి ఒక్కసారి ఎలా ఉందో. కిలిం జియో ఫారెస్ట్ పార్క్ అంట. అసలు ఎలా ఉందో చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. అదిరిపోయింది అసలు. ఇప్పుడు మనకి అటువైపు కనిపించేదంతా థాయిలాండ్ అంట. థాయిలాండ్ ఇక్కడ నుంచి మనకి దగ్గరే, వెళ్ళిపోవచ్చు ఈజీగానే. ఎలా పడుతున్నాడు బోట్ని, ఎలా లేపుతున్నాడు తెలిసిడు. దారుణంగా లేపుతున్నాడు అయ్యా. ఎందుకురా బాబు, మాకు జీవితం అలా చాలా పెద్ద రాళ్ళు వస్తున్నాయి.
మనం స్నార్క్లింగ్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఎలాగైతే మన బాబాయ్ గట్టిగా లేపుకొచ్చాడు అయ్యా, మామూలుగా కాదు, నిజంగా పడిపోయింది, ఒక రేంజ్లో లేపుకొచ్చాడు. అసలు కెరటాలు చాలా పెద్దవి ఉండడం వల్ల అనుకుంటా గట్టిగా కొట్టాడు. చివరికి మనం స్నోర్క్లింగ్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసాం. మనం బుక్ చేసుకున్న ఈ ట్రిప్లో అయితే మనకి స్నోర్క్లింగ్ కూడా ఇంక్లూడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎరగదీసేద్దాం. ఆల్రెడీ బోట్స్ వెనక ఆగి ఉన్నాయి చూసారా, స్నోర్క్లింగ్ చేస్తున్నారు. ఇంకా మనం కూడా లైఫ్ జాకెట్లు వేసుకొని దూకేద్దాం వాటర్లోకి. మామూలుగా ఉండదు మరి, ఇంకా రచ్చ రంబోలానే. ఏం స్నోర్క్లింగ్ కానీ నా వల్ల కాలేదు, మనకు అసలు ఈత రాదు. దాని తోడు స్నోర్క్లింగ్ అంటే ఫస్ట్ టైం వాటర్లోకి దిగడం. నేను అంతకుముందు గోవాలో చేసినప్పుడు కూడా స్విమ్మింగ్ చేయమంటే వాటర్లోకి దిగలేదు, ఓన్లీ పారాసైలింగ్ ఒకటే చేశాను. పడిపోయింది, ఏం లేదు, వెంటనే పైకి ఎక్కేసా. డబ్బులు పక్క తప్పితే ఏమీ లేదు ఈ స్నోర్క్లింగ్ నాకైతే. అది కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగుంది. కొద్దో గొప్ప ఈత వచ్చింది అనుకో బాగానే ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఈత రాకపోయేసరికి భయం వేసింది. అది సరేలే, ఏం చేస్తాం, ఏదో ఒకటి ట్రిప్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. సూపర్. అమ్మో నా వల్ల కాదు, నాయన వెళ్ళిపోతున్నట్టు లాగేస్తుంది. మనకు అసలు స్విమ్మింగ్ రాదు, బోటి కిందకి వెళ్ళిపోతున్నాం. వారు నాయన కాపాడేవాడు కూడా ఉంటాడు ఇక్కడ. బ్రో వెళ్ళిపోతుంది, ఏదో లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి కొంచెం బాగుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందబ్బా. వావ్ సూపర్. ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? సూపర్. వెల్కమ్ టు మలేషియా, లంకావి ఐలాండ్స్. ఏం స్నోర్క్లింగ్ కానీ దెబ్బలు, అబ్బా ఇదొకటి వాచిపోయింది, మామూలుగా లేదు స్నోర్క్లింగ్ ఏమో కానీ. అసలు చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఈ ప్లేస్ లో కనుక స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అసలు అది మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలి అంతే. టైం ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా, 7 అయింది ఎగ్జాక్ట్ గా. అసలు చూడండి కొంచెం కూడా చీకటి పడినట్టు ఎక్కడా లేదు. ఏదో మనకి 4 to 5 ఆ టైంలో ఎలాగుంటుంది, 4, 5 అయితే ఎలా ఉంటుందో అలాగుంది అంతే. కానీ ఇప్పుడు 7 అయింది. ఇక్కడ చీకటి పడేసరికి 8 అయిపోద్ది అనుకోండి ఈజీగా. ఇది కదా వ్యూ అంటే. అమ్మా ఏముంది అసలు అక్కడ ప్లేస్. కొంచెం సేపు అక్కడ ఆపరా బాబాయ్, ఎంజాయ్ చేసి వచ్చేస్తా. కొంచెం సేపు రా, ఒక టెంట్ వేసుకొని పడుకుంటే అక్కడ ఎలాగ ఉంటుంది రా బాబోయ్. పొద్దున ఉంటామో తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది కూడా చాలా బాగుంది. ఓకే థ్యాంక్స్ బాబాయ్. ఇక్కడ చూడండి, ఇటు వాటర్ ఉన్నాయి, అటు వాటర్ ఉన్నాయి. మధ్యలో చూసారా అక్కడ ఎలా ఉందో శాండ్, అలాగా నడుచుకొని అలా తిరగొచ్చు అక్కడ. బాబాయ్ దింపడగానే అక్కడ మనల్ని, కానీ ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అది మన గొరిల్లా మౌంటైన్. అది ఎనీ మూవీ సీన్ గొరిల్లా మౌంటైన్ మూవీ. ఆ మౌంటైన్ అంట గొరిల్లా కింగ్ కాంగ్ సినిమా ఉందిగా, దాంట్లో అయితే కొన్ని షార్ట్స్ ఉంటాయంట దానికి సంబంధించి. ఈ రోజు అయితే మ్యాంగ్రోవ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రో ఎలా అనిపించింది ట్రిప్ మొత్తం? ఓ నెక్స్ట్ లెవెల్లో కొట్టేసాం. అసలు మనం ఇండియన్స్, దానితో తెలుగు వాళ్ళు మొత్తం ఒకే బోట్లో ఉంటే ఎలాగుంటుంది రచ్చ రంబోలనే అరిపించేసాం. ట్రిప్ మొత్తం అదిరిపోయింది. ఓకే బ్రో, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయండి ఇంకా లంకావిని. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోటో ట్రావెల్ బ్లాగర్. బాయ్ బాయ్. అసలు ఆకాశం చూడండి, పింక్ కలర్ లో కనిపిస్తుంది ఇక్కడ.